హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా తెగ ట్రెండ్ అవుతున్న టాపిక్ థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైంటుంది. రండి ఫ్రెండ్స్, అదేంటో తెలుసుకుందాం. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్కు చెందిన ప్రిన్స్ ఆండ్రూ, టెక్ ప్రపంచానికి అధినేత మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, ప్రపంచ ప్రఖ్యాతి సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్, ద పాప్ కింగ్ మైకేల్ జాక్సన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దది. వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక కామన్ లింక్, అదే జాఫ్రీ ఎప్స్టీన్. జాఫ్రీ ఎప్స్టీన్ అనే పేరు ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. అసలు ఎవరు ఈ ఎప్స్టీన్? ఎందుకు ఇంతలా ఫేమస్? జాఫ్రీ ఎప్స్టీన్ 1953 న్యూయార్క్ సిటీలో జన్మించాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. ఇతనికి ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా లేదు, కానీ ఒక స్కూల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్గా పనిచేశాడు. ఇక అక్కడి నుంచి అతని జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. ఎప్స్టీన్ ఒక టీచర్గానే కాకుండా ఒక ఫైనాన్సర్గా ఎదిగాడు. రాను ఎప్స్టీన్ ఒక పెద్ద ధనవంతుడిగా మారాడు. ఎప్స్టీన్కి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉండేది. దాని పేరు లోలిత ఎక్స్ప్రెస్. ప్రపంచం మొత్తం తిరుగుతూ తన నెట్వర్క్ని పెంచుకునేవాడు. ఎప్స్టీన్ నెట్వర్క్ చూస్తే ఇతని సర్కిల్ మొత్తం టాప్ పొలిటికల్ లీడర్స్, టాప్ బిజినెస్ మ్యాన్స్ అండ్ సైంటిస్టులు ఉండేవారు. ఎప్స్టీన్కి ఒక ప్రైవేట్ ఐలాండ్ కూడా ఉండేది. ఒక సాధారణ మనిషికి సొంత ఐలాండ్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇతని ఆస్తి వ్యవహారాలపై చాలా ఆరోపణలు కూడా ఉండేవి. ఆ ఐలాండ్ పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. ఇక్కడ ఏం జరిగేది? ఎవరు వచ్చేవారు? ఆ ఐలాండ్ ఎందుకు అంత రహస్యంగా ఉండేది? మొదటిగా ఎప్స్టీన్ పైన 2005 ఫ్లోరిడాలో ఒక కేసు ఫైల్ అయింది. ఎప్స్టీన్ మైనర్ అమ్మాయిలపైన లైంగిక వేధింపులు చేసేవాడని ఆరోపణలు వచ్చాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎప్స్టీన్ లైంగిక వేధింపులు చేసేవాడని రుజువయ్యాయి. దీంతో 2008లో ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. కానీ 13 నెలల జైలు శిక్ష మాత్రమే పడింది. ఎప్స్టీన్కి రాజకీయ రక్షణ ఉందా? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. 2019 న్యూయార్క్ సిటీలో ఎప్స్టీన్ మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. ఈసారి ఇన్వెస్టిగేషన్లో పెద్ద మొత్తంలో ఆధారాలు దొరికాయని ఆఫీసర్స్ చెప్పారు. ఎప్స్టీన్ ఆ ఐలాండ్లో చేసిన దారుణాలు, దాంట్లో ఉన్న పెద్ద మనుషుల వ్యవహారాలు మొత్తం బయటకు వచ్చాయి. జైల్లో పెట్టిన కొన్ని రోజులకి ఎప్స్టీన్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని ఆఫీసర్స్ చెప్పారు. ఇక అక్కడి నుంచి ఎప్స్టీన్ వేరొక గదికి షిఫ్ట్ చేశారు. అక్కడ ఫుల్ టైట్ సెక్యూరిటీతో పాటు సీసీటీవీ సర్వైలెన్స్లో ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత 2019 ఆగస్టు 10 ఎప్స్టీన్ జైల్లో మరణించి ఉన్నాడు. అక్కడున్న ఆఫీసర్స్ మాత్రం సూసైడ్ అని ప్రకటించారు. కానీ ఎప్స్టీన్ మరణం మాత్రం ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. రాత్రంతా ఎప్స్టీన్ని కనిపెట్టుకొని ఉండాల్సిన సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోవడం, కెమెరాలు పని చేయకపోవడం, ఇవన్నీ వింటుంటే ఒక సాధారణ మనిషికి కూడా అనుమానం వస్తుంది. ఇది ఎవరో కావాలని చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఎప్స్టీన్కి ఒక స్నేహితురాలు కూడా ఉండేది. ఆమె పేరు గిస్లేన్ మ్యాక్స్వెల్. ఈమె పైన కూడా లైంగిక వేధింపులపైన ఆరోపణలు వచ్చాయి. ఈమెను 2021లో అరెస్ట్ చేశారు. ఇక ఫైనల్గా ఈ కథలో ముఖ్యమైన వారు బాధితులు. అనేక సంవత్సరాల పాటు న్యాయం కోసం పోరాడారు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయాయి. జాఫ్రీ ఎప్స్టీన్ కథ ఒక హెచ్చరిక లాంటిది. డబ్బు, శక్తి ప్రభావం ఉన్నప్పుడు వ్యవస్థలు ఎలా ప్రభావితం అవుతాయో చూపించే ఒక ఎగ్జాంపుల్. ఎప్స్టీన్ మరణం అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాలేదు, కానీ బాధితుల న్యాయం కోసం పోరాటం కొనసాగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి లోతైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా.